తెలంగాణలో జీహెచ్ఎంసీలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య రాజకీయం ఇప్పుడు రసవత్తరంగా మారుతోంది. ఈ నెల 11వ తేదీతో అధికారం చేపట్టి 4 ఏళ్లు పూర్తి కావడంతో అవిశ్వాస తీర్మానానికి అడ్డంకి తొలగినట్లయింది. దీంతో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డిలపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు పార్టీపై ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు 18 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో జీహెచ్ఎంసీలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో బీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశమయ్యారు. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం వేడెక్కింది. మేయర్పై అవిశ్వాస తీర్మానానికి కౌంట్ డౌన్ షురూ అయిందని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఫిబ్రవరి 11తో అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు. రేపటికి బల్దియా పాలక మండలికి 4 ఏళ్లు పూర్తవుతుంది. ఫిబ్రవరి 11 తర్వాత ఏ క్షణమైనా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డిలపై అవిశ్వాసం పెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డితో జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు తాజాగా సమావేశమయ్యారు. అవిశ్వాస విషయంలో తాము ఎవరికీ సపోర్ట్ చేయమని తేల్చి చెప్పారు. మరోవైపు మాజీ మంత్రి కేటీఆర్తో బీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశమయ్యారు. మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసానికి బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టుబడుతున్నారు. బీజేపీ బీఆర్ఎస్ కార్పొరేటర్ల సమావేశాలతో కాంగ్రెస్ అలర్ట్ అయింది. దీంతో మేయర్తో కాంగ్రెస్ కార్పొరేటర్లు సమావేశం కానున్నారు. ఒకవేళ అవిశ్వాస తీర్మానం పెడితే అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ భవన్లో గ్రేటర్ కార్పొరేటర్ల సమావేశం జరిగింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఈ నెల 25న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ, జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్పై అవిశ్వాసానికి సంబంధించి గ్రేటర్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం. ఈ క్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. తమ పార్టీ తరపున కార్పొరేటర్గా గెలిచి జీహెచ్ఎంసీ మేయర్ పదవి చేపట్టిన విజయలక్ష్మి కాంగ్రెస్లోకి మారిన నేపథ్యంలో ఈ ఆలోచన చేస్తున్నారు. తద్వారా రాజకీయంగా గ్రేటర్ హైదరాబాద్పై పట్టు నిలుపుకునే అవకాశం ఉంటుందని పార్టీ అధినాయకత్వానికి కార్పొరేటర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. అవిశ్వాసానికి సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించినట్టు సమాచారం. గతంలో కూడా జూబ్లీహిల్స్లోని తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో గ్రేటర్ పరిధిలోని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమైన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా మేయర్పై అవిశ్వాసం విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీకి ప్రస్తుతం ఉన్న బలం ఎంత, ఇతర సభ్యుల మద్దతు కూడగట్టడం ఎలా అన్న అంశాలపై ఈ భేటీలో మాట్లాడారు. గ్రేటర్పై పట్టు జారలేదన్న సంకేతాలిచ్చేలా అవిశ్వాసం ఉండాలని, ఒకవేళ తగినంత మంది సభ్యుల మద్దతు లేక అవిశ్వాసం వీగిపోతే ప్రతికూల పరిణామాలు ఉంటాయన్న అభిప్రాయము వ్యక్తమైనట్టు సమాచారం. అవిశ్వాసం పెట్టాలా వద్దా అన్న దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తం జీహెచ్ఎంసీలో 150 మంది కార్పొరేటర్స్ ఉన్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 146 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఇంకో 50 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. బీఆర్ఎస్కు ప్రస్తుతం 42 మంది మాత్రమే కార్పొరేటర్లున్నారు. 29 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి 18 మంది కార్పొరేటర్లు వచ్చారు. అవిశ్వాస తీర్మానంపై సంతకం పెట్టాలంటే కనీసం 98 మంది సభ్యులు కావాల్సి ఉంటుంది. తీర్మానం నెగ్గాలి అంటే ఇంకా 27 మంది బీఆర్ఎస్కి అవసరం. ఇప్పుడు కాంగ్రెస్ బలం 24. అయితే బీజేపీ కార్పొరేటర్లు ఇక్కడ కీలకం. వాళ్లు గనక బీఆర్ఎస్తో చేతులు కలిపితే తీర్మానం నెగ్గుతుంది.
అదే జరిగితే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటూ తాము ముందు నుంచి చెబుతున్నామని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. అది అంతిమంగా రాష్ట్ర రాజకీయాల్లో ఆ రెండు పార్టీలకు నష్టం జరుగుతుంది. అందుకే బీజేపీ ఈ విషయంలో ఎవరికీ మద్దతు తెలపమని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై అవిశ్వాసం పెడతారా లేదా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.